నమస్తే కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ భవన్కి వచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా దిశానిర్దేశం చేసి మాట్లాడదాం. మనతో పాటు సుమిత్రా ఆనంద్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏం చెప్పారు, ఏం దిశానిర్దేశం చేశారు కేసీఆర్ గారు? సుమారుగా 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నారని చెప్పేసి కొంచెం ఫైర్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఏం చెప్పారు? ఫైర్ అయింది ఏం లేదు, పనితీరును ప్రశంసిస్తూనే మరింత మెరుగైన పనితీరు ఎట్లా కనబరచాలి, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎట్లా ఎండగట్టాలి, సుశిక్షితులుగా తెలంగాణ పరిరక్షణ కోసమే మనం అధికారం కోసం కాదనేది క్లియర్ చేసిండ్రు. అది స్పష్టం చేసిండ్రు. అధికారం ఉన్నదా లేదా అనేది స్పష్టం కాదు, తెలంగాణ అది ముఖ్యం కాదు, తెలంగాణ పరిరక్షణకే మనం కట్టుబడి ఉండాలి. దానికోసం మనం సుశిక్షితులైనటువంటి సైనికులను తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నది, వాళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు. ఇంకా ఈ పనిని ఇది చేయాలి. ఏదైతే రైతు వ్యతిరేక విధానాలు, ఏదైతే మహిళా వ్యతిరేక విధానాలు, విద్యార్థి వ్యతిరేక విధానాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉందో మెడలు వంచాల్సినటువంటి అవసరం ఉన్నది, పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నదని రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలనేటువంటి తీర్మానం చేసిండ్రు, పార్టీ తీర్మానం చేసింది. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి కూడా అది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అమలు కోసం కృషి చేయాలనేటువంటి తీర్మానం కూడా జరిగింది. ఇట్లా పార్టీ శ్రేణులకు, నియోజకవర్గ ఇన్ఛార్జుల ద్వారా, ముఖ్య నాయకుల ద్వారా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఒక నూతన ఉత్తేజం, సారు ప్రసంగాలతో, సారు మాటలతో ఒక నూతన ఉత్తేజం కలిగింది వాళ్ళ. ఇది చాలా కొత్త తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ గురించి మనం మాట్లాడే కవిత గారి గురించి ఏమైనా ప్రస్తావన వచ్చిందా? లేదండి, అలాంటి ప్రస్తావన అనేది రాలేదు. అండ్ ఇంకోటి, ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ ఫస్ట్ కొత్త పార్టీ విషయం పక్కన పెట్టి ఉన్న పార్టీని ఉడతాదో చూసుకోండి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు లక్ష మీటర్ల గోయి దవ్వి పాతి పెడతా ఉంటే మా పార్టీ చర్చ ఆయనకు అనవసరం. ఇక్కడ ఉన్నది ఆయన ఏ పార్టీ ప్రతినిధిగా, బీజేపీ ప్రతినిధియా, టీడీపీ ప్రతినిధియా, కాంగ్రెస్ ప్రతినిధియా? ప్రజలు గందరగోళంలో ఉన్నారు, పార్టీ గందరగోళంలో ఉంది. మరి కాంగ్రెస్ పూర్వపు శ్రేణులు, ఒరిజినల్ కాంగ్రెస్ వాదులు ఎవరైతే ఉన్నారో, ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తలబాదుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇట్లయితే ఈయన చర్యలతో, రేవంత్ రెడ్డి గారి ప్రజా వ్యతిరేక విధానాలతోని, రేవంత్ రెడ్డి గారి అబద్ధాలతోని పార్టీ భూస్థాపితమవుతుందనే భయంలో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నాయి. ముందు వాళ్ళ కాంగ్రెస్సే కనుక రేవంత్ రెడ్డి గారు అయితే, పేమెంట్ కోటాలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగా కాంగ్రెస్ను కాపాడుకొని కాంగ్రెస్ వాదులు ఆ పని చేయనియండి అంతే. బీఆర్ఎస్ గురించి వాళ్ళకి చింత అవసరం లేదు. బీఆర్ఎస్ ప్రజల పార్టీ, బీఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణను సాధించిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి పార్టీ. తప్పకుండా బీఆర్ఎస్ ప్రజల హృదయాల్లో ఉంటుంది. బీఆర్ఎస్ గురించి చింత ఆయనకు అవసరం లేదు. అంటే కవిత గారు మొన్న పార్టీ పెట్టినప్పుడు మాట్లాడుతూ కూడా కేసీఆర్, గతంలో కేసీఆర్ వేరు, ఇప్పుడున్న కేసీఆర్ వేరు, మరో మనిషిలాగా కేసీఆర్ మారిపోయారు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని గంటలు, 2 గంటల నుంచి 6 గంటల వరకు 4 గంటలు తెలంగాణ రాష్ట్రంలో నాడేమిటి, నేడేమిటి, గతమే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు పరిస్థితులు ఏంటి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు ఏంటి, ఇవాళ కాంగ్రెస్ పాలనలో కూనరిల్లుతున్న తెలంగాణ పరిస్థితులు ఏంటి, కూలంకషంగా చర్చించి రాజకీయాలను అవగాహన కల్పించే ప్రయత్నం ఆయన చేసిండ్రు. అనేక చతురోక్తులు, బాధ, దుఃఖం అన్న కలగలిపి మాట్లాడగలిగి శ్రేణులకు నిర్మోహమాటంగా దిశానిర్దేశం చేసేటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆయన మనసు వెన్నపూసంత మెత్తదనం. అట్లాంటి మనిషిని పట్టుకొని మరమనిషి అంటే ఎవరు అంగీకరిస్తారు, ఎవరు ఒప్పుకుంటారు? తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయాలి కదా ఆమె మాటల్ని. పెద్దవాళ్ళని విమర్శిస్తే పెద్దగా అయిపోతాము అనేది భ్రమ అండి. ఆ భ్రమలోంచి కవిత గారు బయటకు రావాలి. కేటీఆర్ గురించి మాట్లాడుతూ కేటీఆర్ ఏం మాట్లాడడానికి ఏం తెలియదు పాపం అన్నాడు కూడా. తండ్రి ఆజ్ఞను శిరస్సావహించి పార్టీ శ్రేణులను కాపాడుకుంటున్నటువంటి, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడుతున్నటువంటి తనకు తెలియదనడం, బాధ్యతాయుతమైన ప్రతిపక్షాన్ని విమర్శించే కవిత గారు, ఆమెకేం తెలుసు మరి? బాధ్యతాయుతమైన ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ పాలకపక్షం కొమ్ముగాస్తున్న వారికేం తెలుసో, తండ్రి ఆజ్ఞను శిరసావహిస్తూ ప్రజల పక్షమై పోరాడుతూ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డ కేటీఆర్ గారికి ఏం తెలియదు అనడం ఎంతవరకు సమంజసం? తెలంగాణ వాదులు అర్థం చేసుకోరు. హైదరాబాద్ నగరాన్ని ఈ స్థాయి తీర్చిదిద్దింది ఎవరు? మరి నగరపాలక మంత్రిగా ఉండి, తాను ఐటీ మంత్రిగా ఉండి ఐటీ రంగాన్ని ఎట్లా విస్తరింపజేసిండ్రు? ఇప్పుడు అడగండి ఎవరన్నా తెలంగాణలో ఐటీ మంత్రి ఎవరంటే చెప్తారేమో. నాడు ఐటీ అనేది ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది, దానికి ఒక మంత్రి ఉంటాడు, ఆయన కేటీఆర్ గారు ఇట్లా అని తెలియ
క్రియేట్ చేసింది ఆయన కదా. ఐటీ రంగాన్ని వృద్ధి చేసి లక్షలాది ఉద్యోగాల కల్పన, ఉపాధి కల్పన చేసిండ్రు కదా. అటు హైదరాబాద్ను మరి సినిమా యాక్టర్లు వచ్చి ప్రశంసించే స్థాయి, రజనీకాంత్ లాంటి వాళ్ళు వచ్చి ఇది హైదరాబాదేనా అని ఆశ్చర్యపోయే స్థాయి అభివృద్ధి చేసి చూపించిండ్రు కదా. కేటీఆర్ గారు ఆధునిక రాజకీయాన్ని అవగాహన చేసుకొని ఔపోసన బట్టి ప్రజల అవసరాలని గుర్తించినటువంటి నాయకుడు. ఆయనకు అన్నీ తెలుసు, గతము తెలుసు, వర్తమానము తెలుసు, భవిష్యత్తులో ఏం చేయాలో కూడా తెలుసు. కవిత గారు ఆమెకేం తెలియదో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. కేటీఆర్ గారి గురించి పార్టీని వదిలిపెట్టిపోయిన ఆమెకు బెంగ అవసరం లేదు. సో ఫైనల్గా చెప్పండి మేడం, ఈరోజు కేసీఆర్ గారు వచ్చి దిశానిర్దేశం చేశారు కాబట్టి సో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరిలో కొత్త ఉత్సాహం నిండిందంట. అవునండి, చాలా నూతనోత్తేజం, ఒక ఉద్యమ కాలం నాటి స్ఫూర్తి మళ్ళా కలిగిందని చెప్పొచ్చు. స్పష్టమైంది అందరికి కూడా. ఒక నూతనోత్తేజంతో కాంగ్రెస్ వైఫల్యాలు ఎండగట్టే పని, కాంగ్రెస్ మెడలు వంచి పనులు చేయించే పని, ఆ బాధ్యతను తెలంగాణను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతను, తెలంగాణ పరిరక్షణకై ఉద్యమించాల్సినటువంటి బాధ్యతను మమ్మల్ని గుర్తు చేస్తూ పునరుత్తేజం చేసి పునరంకితం అవడానికి ఆయన స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రసంగాన్ని 4 గంటలు శ్రేణులు కదలకుండా విన్నాయండి. అద్భుతమైనటువంటి దిశానిర్దేశం చేసిండ్రు. మార్గదర్శిగా మాకెప్పుడు ఆయన సారథ్యంలో రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఆయన సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి సాధించింది, ఆయన సారథ్యంలో బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నాం. ఇది క్లియర్. మేమైతే చాలా ఒక పునరంకితమయ్యేటువంటి ఒక రోమాంచిత ప్రసంగం ఆయన ద్వారా వినడం జరిగింది. థ్యాంక్ యూ. ఇట్లా మనతో పాటు ఎమ్మెల్సీ రవీందర్ గారు ఉన్నారు. సో చెప్పండి, ఏం దిశానిర్దేశం చేశారు కేసీఆర్ గారు? సుమారు 4 గంటల పాటు లోపల సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఏం మాట్లాడారు, ఏం దిశానిర్దేశం చేశారు? ప్రధానంగా పార్టీ ఆవిర్భావానికి నాడున్న పరిస్థితులు, తర్వాత 10 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం, తర్వాత ప్రభుత్వంలో సాధించిన విజయాలను, ఇవన్నీ కూడా ఒకసారి చర్చించుకుంటూనే పార్టీ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో చేపట్టాలని రాష్ట్ర కమిటీ మినహా మిగతా అన్ని కమిటీలను రద్దు చేస్తూ ఈ మే నెలలోనే సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించాలని గ్రామ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీలను వేసుకుంటూ అనుబంధ కమిటీలను కూడా వేసుకుంటూ మహిళా కమిటీలు కానీ విద్యార్థి కమిటీలను కూడా బాగా పటిష్టవంతం చేయాలని, ఆ కమిటీలకు అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వారికి అవగాహన శిక్షణ కార్యక్రమాలు కూడా ఈసారి చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. పార్టీ నిర్మాణాన్ని పకడ్బందీగా చేయాలి, కాసు ఉన్నటువంటి నేతల్ని గుర్తించాలి, అసలు శిస్తులైన క్యాడర్ని గుర్తించాలి, లేకపోతే ఏది ఇష్టం వచ్చినట్టుగా సభ్యత్వం కూడా చేర్చకూడదు అనేది మనకు వాపు ముఖ్యం కాదు, మనకు వాస్తవం ముఖ్యమని చెప్పని ఈ రకంగా నిర్దేశించడం జరిగింది. పార్టీకి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూనే ఈ ప్రభుత్వం చేస్తున్న ఏవైతే అరాచకత్వం ఉందో, ఆ హామీల విస్మరణ ఏదైతుందో, అలాగే అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న విధానం ఏదైతుందో దానిపైన కూడా పోరాట కార్యక్రమం అనేది కొనసాగించాలి. ప్రభుత్వ వ్యతిరేక పోరాట కార్యక్రమాలు ఒక పక్కన కొనసాగిస్తూనే పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని కూడా పకడ్బందీగా చేసుకోవాలని చెప్పని కేసీఆర్ గారు ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. అంటే తెలంగాణలో ఇంకో కొత్త ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కవిత గారు పెట్టిన పార్టీ కొత్త పెట్టారు. సో ఈ నేపథ్యంలో వారి ప్రస్తావన ఏమైనా వచ్చిందా? చిల్లర ముచ్చట్లు మాట్లాడతారు ఈ ప్లీనరీలో, అవన్నీ ఉత్తమ ముచ్చట్లు. గంత సినిమా గంత సీన్ లేదు, అలాంటి విషయాలపైన మాట్లాడేంత ఓపిక స్థాయి పరిస్థితి కూడా లేదంత ఊహించుకోవాల్సిన అవసరం లేదు. అంటే రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడుతూ కొత్త పార్టీ విషయం పక్కన పెడదాం, ఉన్న పార్టీ ఉంటుందో ఉడుతుందో చూసుకోండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మీడియా మిత్రులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. ఏనాడు మాట్లాడలే ఇది? 2001 నుంచి 2014 వరకు ఇవే కదా మాట్లాడింది. మరి ఏనాడన్నా చాలా పార్టీలు కూడా ఏర్పడినాయి కదా. తెలంగాణ పేరు మీద ఏర్పడిన రాజకీయ పార్టీలు లేవా? కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పెట్టిన చాలామంది నేతలు పార్టీలు పెట్టలేదా? కానీ కాలగర్భంలో కలిసిపోయినాయి కదా, అవి ఏవి కూడా నిలవలే కదా. బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఇబ్బందులకు గురి అయిందా, కష్టాల పాలైందా, అంతమైందా? ఎప్పుడు కూడా కాలే. బీఆర్ఎస్ పార్టీ అనేది అంతమయ్యే పార్టీ కాదు, అనంతమైన పార్టీ. అందుకునే శక్తి దర్దాపులా ఎవరికి లేదు, అంతం చేసే సినిమా కూడా లేదు. ఒక పూట గడుపుకోవడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడడానికి
పనికొస్తాయి తప్ప మరొకటి కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడదాం మనతో పాటు రజనీ సాయిచంద్ గారు ఉన్నారు. సో చెప్పండి మేడం, ఏం చెప్పారు కేసీఆర్ గారు? సుదీర్ఘంగా 4 గంటల పాటు చర్చ నడిచిన లోపల సో ఏం దిశానిర్దేశం చేశారు? ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణను సాధించిన పార్టీగా రాష్ట్రం మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద, ప్రజల మీద ఎంతో బాధ్యతాయుతంగా ఉన్న పార్టీ ఆ రకంగానే 10 ఏళ్ల పాటు పనిచేసింది. భవిష్యత్తులో ఇప్పుడున్న సమస్యలు, ఇప్పుడున్న ప్రభుత్వము ఏ రకంగా ఉంది, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు, హైదరాబాద్లో కావచ్చు, రూరల్ ఏరియాల్లో కావచ్చు, ప్రజల ఇబ్బందులు అంటే హైడ్రా పేరుతో కరెంటు కోతలు, హైదరాబాద్లో కూడా దోమల సామాన్యంగా సగటు మహిళలకు చూసుకుంటే కూడా అనేక రకమైన ఇబ్బందులు, వాటర్ సమస్య, ఇటువంటివన్నీ ఉన్నాయి. అలాగే రైతులు వరి ధాన్యం కొనలేని పరిస్థితుల్లో అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పెన్షన్గా వచ్చేది, వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఏ రకంగా ఇబ్బందులు పడతారు, అట్లా అనేక సమస్యలు ఒక్కటని చెప్పలేము. అన్ని రంగాల్లో ఇప్పుడు తెలంగాణ ప్రజలు పడుతున్న సమస్యలకు నిలబడి కొట్లాడాల్సింది బీఆర్ఎస్ పార్టీ మీద బాధ్యత ఉంది. కొట్లాడాలి. మనం ఇప్పుడు ప్రజల వైపు ఉండాలి, ప్రజా సమస్యల వైపు ఉండాలి. అధికారం ముఖ్యం కాదు. మనం తెలంగాణ కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం ఏర్పడిన పార్టీ కాబట్టి పార్టీ విధి విధానాలు ఏ రకంగా పనిచేయాలి, తెలంగాణ పట్ల ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏ రకంగా నిలదీయాలి ప్రజా సమస్యల గురించి అనే అనేక అంశాలు చర్చించడం జరిగింది. రేపు ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికులుగా తెలంగాణ భవిష్యత్తు గురించి, ఎందుకంటే ఈరోజు తెలంగాణను సాధించడం వరకే అయిపోలేదు, 10 ఏళ్ల పాలన వరకే అయిపోలేదు. ప్రభుత్వాలు మారడం, అధికారాలు ఉండడం పోవడం అనేది రాజకీయ క్షేత్రంలో సహజంగా జరిగింది. కానీ ఎప్పుడైతే ప్రజల పట్ల ప్రేమ ఉన్న నాయకులు ఎప్పుడు ప్రజలనే ఉంటారు కాబట్టి ఆ రకంగా బాధ్యత తీసుకొని ముందుకెళ్లాలనేది దిశానిర్దేశం చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు మీడియా ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ సో కొత్త పార్టీ విషయం పక్కన పెడితే ఫస్ట్ ఉన్న పార్టీ ఉంటుందో ఉడుతుందో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చూసుకోమనండి అన్నట్టు మాట్లాడారు మీడియాతో ఇష్టాగోష్ఠిలో. ఏం చెప్పారు? ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నారా, అధికారంలో ఉన్నారా కాదు, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అనేది దేశంలో ఉన్న ప్రతి నాయకులు తిరిగి చూసే పరిస్థితిని మనం చూస్తున్నాం. యువత ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్ సైతం అటువంటిది ఒకవేళ ఆ రకంగా మాట్లాడితే అది రేవంత్ రెడ్డి గారు అవివేకం అని చెప్పుకోవాలి. ఇంకా ప్రతి క్షణం అనుక్షణం ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఎప్పుడు కేసీఆర్ గారి జపమే చేస్తా, లేదంటే తిడతా, లేదంటే ఏదో ఒకటి అంటే అది ఆయన విఘ్నతకు వదిలేస్తున్నాం. కానీ ఇప్పటికైనా ఇంకా కొంత సమయం ఉంది, మీకు సమయం ఇచ్చిర్రు ప్రజలు కాబట్టి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. తప్పితే ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం, ఏదో ఒకటి అనడం, అదంటేనే నాకు రాజకీయంగా ఏదో భవిష్యత్తు ఉంటుంది అనే విధంగా ఆ రకంగా విజ్ఞానంతో బిహేవ్ చేయడం అనేది ఇప్పటికైనా మానేసి ప్రజా సమస్యలను పట్టించుకోవాలని కోరుతుంది. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ టీఆర్ఎస్ కవిత గారు ఆవిర్భవించారు. అయితే ఈ నేపథ్యంలో మాట్లాడుతూ కేసీఆర్ గతంలో మన కేసీఆర్ ఉండి ఇప్పుడు కాదు మన మనిషిలాగా మారిపోయారు అని చెప్పి తను వ్యాఖ్యానించేది. సేమ్ చెప్తాను. ఒకటండి, రాజకీయ పార్టీలు ఎవరైనా పెట్టొచ్చు, అది స్వేచ్ఛ. ఏ రకంగా ప్రజా సమస్యల మీద ముందుకెళ్ళొచ్చు, అది వేరే విషయం. కాకపోతే విమర్శించే ముందు ఈరోజు మిమ్మల్ని ఒకరు అనట్లేదు అంటే పెద్ద ఆయన మొహం చూసి ఎవరు ఏం మాట్లాడట్లేదు, మీకు ఒక రికగ్నేషన్ వచ్చినా, రాజకీయంగా చైతన్యం కలిగినా, లేదు ఒక అడుగు ముందుకేసిన మహిళగా మీరు ఇంత నెగ్గుకొని వచ్చినా దానికి కారణం ఎవరు, ఏ రకంగా ముందుకెళ్లారు అనేది ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలి అనేసి మేము కోరుతున్నాం అంతే. ఎందుకంటే రాష్ట్రం మొత్తము పెద్ద ఆయన మీద ఉన్న గౌరవంతో మిమ్మల్ని చూస్తుంది, ఆ రకంగానే చూస్తుంది.